మనిషి జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. మంచి ఉద్యోగం కావాలి, వ్యాపారం అభివృద్ధి చెందాలి, అప్పులు తీరాలి, ధనం పెరగాలి, ఇల్లు సుఖ సంతోషాలతో సుఖశాంతులతో నిండిపోవాలి. ఈ కోరికలన్నీ సహజమే, ప్రతి మనిషికి ఉంటాయి. కానీ ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి, ఎందుకు కొంతమందికి అపారమైన సంపద ఉన్న ప్రశాంతత ఉండదు? మరికొందరికి తక్కువ సంపద ఉన్నా ఆనందంగా జీవిస్తారు. ఈ ప్రశ్నకి ఎంతో లోతైన దృక్కోణాన్ని అందించే గ్రంథం అష్టవక్ర గీత. ఈ గ్రంథం మనకి ఒక గొప్ప విషయాన్నైతే గుర్తు చేస్తుంది. మనిషి బయట ప్రపంచాన్ని గెలిచే ముందు తన మనసును అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆశ అవసరం, కానీ అత్యాశ ప్రమాదం. ధనం అవసరం, కానీ ఆ ధనమే జీవితం కాదు. విజయం అవసరం, కానీ ధర్మాన్ని కోల్పోయే విజయం నిజమైన విజయం కాదు. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన, ప్రతి పూజ, ప్రతి పరిహారం ముందుగా మనలోని భయాన్ని తగ్గించాలి, మనలోని నిరాశను తొలగించాలి, మనలోని విశ్వాసాన్ని మేల్కొల్పాలి. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక ఆచారాలకు నిజమైన అర్థం ఉంటుంది. అందుకే మన పూర్వీకులు దీపం వెలిగించే ముందు మనసును ప్రశాంతంగా చేసుకోమన్నారు. అంటే ప్రశాంతంగా చేసుకొని దీపం వెలిగించాలి అన్నారు. దేవుణ్ణి ప్రార్థించే ముందు కృతజ్ఞతతో నమస్కరించమన్నారు. ధనం కోరుకునే ముందు ధర్మాన్ని ఆచరించమన్నారు. ఎందుకంటే ధర్మం లేని సంపద నిలవదు, కృతజ్ఞత లేని సంపద ఆనందాన్ని ఇవ్వదు, భక్తి లేని సంపద మనశ్శాంతిని ఇవ్వదు. ఈరోజు మనం తెలుసుకోబోయే పరిహారం కూడా కేవలం ఒక ఆచారం కాదు, మనసుకు ధైర్యాన్ని ఇచ్చి, ఆలోచనలకు దిశను చూపి, ధర్మాన్ని గుర్తు చేసి, భక్తిని బలపరిచే మన సాంప్రదాయం అందించిన ఒక పవిత్రమైన సాధన. మరి ఈ పరిహారం వెనుకున్న అసలు భావం ఏమిటి? మన పెద్దలు ఎందుకు దీన్ని భక్తితో ఆచరించారు? దీన్ని ఏ నియమాలతో చేయాలి? ఈ ఆచారం ద్వారా మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యం ఏమిటి? ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఎందుకంటే ధనం చేతిలో ఉండవచ్చు, కానీ నిజమైన ఐశ్వర్యం మనసులో పుడుతుంది. ధర్మం దానికి దిశ చూపిస్తుంది, భక్తి దాన్ని శాశ్వతమైన విలువ ఇస్తుంది అని చెప్పాలి. అయితే రేపు మనం ఆదివారం రోజండి. ఇక మర్చిపోకుండా కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు, మీకు ఉండే కష్టాలు, బాధలు అన్నీ కూడా పోతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని పండితులు అంటున్నారు. ఈ కుంకుమ నీళ్ళతో చిన్న పరిహారం చేస్తే చాలు. ఈ కుంకుమ నీళ్ళకి చాలా అంటే చాలా శక్తివంతమైనవని కూడా చెప్పవచ్చు. మనకి ఏదైనా సరే కష్టం ఉందనుకోండి, ఆ కష్టం నుంచి మనం బయటపడటానికి, కొన్ని రకాల సమస్యలు తీరటానికి ఈ కుంకుమ నీళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కుంకుమ నీళ్ళల్లో ఏమిటంటే అధిక శక్తి ఉంటుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేయండి. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా? మీ జీవితంలోనండి ఎంత కష్టపడినా పనులనేవి చివరి క్షణాల్లో ఆగిపోతున్నాయా? ఇంట్లో ఆనందం కూడా తగ్గిపోయిందా? ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవటం, ఇవన్నీ ఒక్కసారిగా కొంతమందిని వెంటాడుతూ కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. అలా అని చెప్పి వారు బాధపడుతూ ఉంటారు. చాలామంది ఏమంటారంటే దీన్ని అదృష్టం అని అనుకుంటారు. కేవలం మాకు అదృష్టం లేదేమో అందుకే ఇలా అవుతుందేమో అనుకుంటారు. కాకపోతే మన ధర్మం ఒక గొప్ప విషయాన్ని అయితే చెప్తుంది. వారంలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకమైన దైవశక్తి ఉంటుంది. అందులో ఆదివారం అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అత్యంత బలంగా ప్రసరిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. దానికి తోడు సూర్య భగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం అని కూడా మనందరికీ తెలుసు. సూర్యుడండి కేవలం మనకి వెలుగునిచ్చే గ్రహం మాత్రమే కాదు, ఆయనే ప్రాణశక్తికి మూలం, ఆయనే ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి, విజయానికి, కీర్తికి ప్రతీక. అందుకే మన పెద్దలు ఆదివారం ఉదయం చేసే చిన్న పూజల్ని కూడా ఎంతో శ్రద్ధతో చేసేవారు. ఎందుకంటే ఈ పూజ వెనుక ఉన్నది కేవలం ఒక ఆచారం కాదు, జీవితాన్ని మార్చగల విశ్వాసం అనే చెప్పాలి. అయితే చాలామంది ఒక చిన్న పొరపాటు చేస్తుంటారు. పూజ చేస్తున్న ఫలితం ఎందుకు రావటం లేదో తెలియక నిరాశ చెందుతున్నారు. నిజానికి పూజలో పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని తెలుసుకొని భక్తితో ఆచరిస్తే ఆ పూజ యొక్క సంపూర్ణ ఫలితం లభిస్తుందని కూడా పండితులు చెప్తున్నారు. అందుకే ఈరోజు వీడియోలో ఆదివారం చేసే ఈ ప్రత్యేకమైన పరిహారం, కుంకుమ నీళ్లతో చేసే పరిహారం, పూజ గురించి, దాన్ని ఎలా చేయాలి, సమయంలో చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, భక్తితో చేస్తే ఎలాంటి ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయి అనేది, మన సాంప్రదాయ విశ్వాసాలు ఎలా చెప్తున్నాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని
చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న విషయం చాలామంది గమనించరు. అదే మీ పూజ ఫలితాన్ని మరింత సంపూర్ణం చేయటంలో సహాయపడుతుందని కూడా పండితులు అంటున్నారు. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా పవిత్రమైన ఆదివారం పూజ యొక్క మహిమను ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపు ఉదయం అండి కొద్దిగా సూర్యోదయం తర్వాత వీలైనంత త్వరగా స్నానం చేయండి. శుభ్రమైన బట్టలు ధరించి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోండి. సూర్యనారాయణ స్వామి చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచండి. లేకపోతే తూర్పు దిశగా ముఖం చేసి కూడా మీరు పూజ చేసుకోవచ్చు. నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఎరుపు లేదా నారింజ రంగు పూలు సమర్పించండి. కుంకుమ, గంధం, అక్షింతలు సమర్పించండి. బెల్లం, గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం లేదా పండ్లు నైవేద్యంగా పెట్టండి. ఇక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ లేదా ఎర్ర పువ్వును వేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి నెమ్మదిగా ఆర్ఘ్యం సమర్పించండి. ఈ సమయంలో ఏం చేస్తారంటే ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11, 21 లేదా 108 సార్లు జపించవచ్చు. మళ్ళీ ఒకసారి మంత్రం ఓం గృణి సూర్యాయ నమః. ఆదిత్య హృదయం లేదా గాయత్రి మంత్రాన్ని కూడా మీరు పారాయణం చేయొచ్చు. అలాగే మీరు ఇక కుటుంబ సభ్యుల క్షేమం, ఆరోగ్యం, ధర్మబద్ధమైన జీవితం కోసం ప్రార్థించి ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇప్పుడు చెప్పే పరిహారాన్ని ఒక గాజు గ్లాస్ అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత అండి మీరు దానిలో ఎర్రటి కుంకాన్ని తీసుకొని చిటికెడు కలపండి. గుర్తుపెట్టుకోండి, గాజు గ్లాసుని వాడాలి, మిగతా గ్లాసులు ఇవి వాడకూడదు అనమాట. గాజు గ్లాస్ అయితేనే మీకు ఫలితాన్ని ఇస్తుంది అనమాట, చెడునంతా తీసేసుకుంటుంది, మనకి అనుకూలంగా పరిహారాన్ని పనిచేసేలా చేస్తుంది. ఇక శాస్త్రాల్లో గాజు గ్లాస్కి అయితే చాలా గాజుతో చేసే వాటిల్లో అయితే చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఏమిటంటేనండి పరిహారాలకి మీరు గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా అండి మీరు గాజు గ్లాస్ని వాడాలి. అలాగే నీళ్లు పంచభూతాల్లో ఒకటి. నీళ్ళండి అతీతమైన శక్తి ఉంటుంది. నీళ్లతో చేసే పరిహారాలు కూడా తొందరగా ఫలితాలను ఇస్తాయి. ఇక కుంకుమ గురించి మనం చెప్పే పనే లేదు. కుంకుమ కూడా చాలా పవిత్రమైందనమాట. ఈ 3 కలుస్తున్నాయి కదా, ఇక్కడ గాజు గ్లాసు, నీళ్లు, కుంకుమ ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కాబట్టి పరిహారం అనేది తొందరగా మనకి పనిచేస్తుంది, తొందరగా రిజల్ట్ తెచ్చిపెడుతుందని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడిందనమాట. మనకు ఉండే కష్టం ఎటువంటిదైనా సరే, ఎంత కఠినమైందైనా సరే, ఇక ఆ కష్టం అనేది ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటేనండి తీరవు. ఒకసారి ఏమవుతుందంటే కొన్ని కష్టాలనేవి అలా వచ్చిపోతుంటాయి, కానీ కొన్ని కష్టాలైతే జీవితాంతం వెంటపడి వేటాడుతూనే ఉంటాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కొన్ని కష్టాలు పోగానే అమ్మయ్య కష్టాలు పోయాయి అనుకుంటారు కొంతమంది, కానీ వెంటనే మళ్ళీ ఇంకొక కష్టం వచ్చి పట్టుకుంటుంది అనమాట. అలా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఏం చేయాలి, ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాం అసలు మనం అని చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు, మాకెందుకు ఇలా అవుతుందని. అలాంటి వాళ్ళండి రేపు ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేసుకోండి. గాజు గ్లాసులోనండి మీరు ఏం చేస్తారంటే చక్కగా కుంకుమ నీళ్ళని తీసుకోండి. నీళ్లు తీసుకున్న తర్వాత 1/2 స్పూన్ అండి కుంకాన్ని మీరు అందులో వేయండి. అలాగే ఆవాలు ఉంటాయి కదండి, నల్ల ఆవాలండి, ఆ నల్ల ఆవాల్ని కూడా ఒక చిటికెడు తీసుకొని 3 సార్లు అండి చిటికెడు అనమాట వేయాలి అందులో. వేసిన తర్వాత అండి మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ఒక 3 ఎండుమిరపకాయల్ని కూడా మీరు తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీ కష్టాలు, మీ బాధలు, మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పండి 3 సార్లు. మీకు ఏదైనా కష్టం ఉందనుకో, ఇప్పుడు ఏంటంటేనండి మీకు ఏదైనా డబ్బు సమస్య ఉందనుకోండి, ఇక దాని గురించి అనమాట, ఈ సమస్య పోవాలి, ఈ సమస్య నుంచి బయటపడని చెప్పి ఇక మీరు నీళ్ళ మీద ఉఫ్ ఉఫ్ అని 3 సార్లు ఊదండి. తర్వాత నీళ్ళని కాసేపు చేతిలో పట్టుకోండి. మీకుండే ఇంకొన్ని బాధలు ఉంటాయి కదండి, అనారోగ్య సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, అలా ఏమిటంటేనండి మీరు ఖచ్చితంగా మీకుండే కొన్ని రకాల సమస్యలు, బాధలు ఉంటే అవి చెప్పేసుకోవచ్చు. మీరు నిండుగా పోసుకోవద్దండి, మీద పడకూడదు ఈ నీళ్ళు అనేవి, కొద్దిగా వెల్తిగానే పోసుకోండి. ఏంటంటేనండి ఈ ఆవగింజలు అనే వాటికి, ఆవాలనే వాటికి ఎంత పవర్ ఉంటుందో మన అందరికీ తెలుసు. పరిహారాల పరంగా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. ఈ ఎండుమిరపకాయలు కూడా మంచి రిజల్ట్ని అయితే అందిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తర్వాత చెప్పిన తర్వాత కలిపేసేసుకోండి. అందులో వేసేసుకున్న తర్వాత మీరు చేతిలో గ్లాస్ పట్టుకొని ఈ విధంగా చెప్పిన తర్వాత మీరు వీటిని తీసుకెళ్ళి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పారేయండి, లేదా మురికి కాలువలో పారేసుకోండి. అది మరి మందిళ్ళ ముందు పోయకండి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం కూడా మీకే చుట్టుకుంటుంది. మీ ఇంటి ముందు పోసుకున్నా పర్లేదన్నమాట. ఇక మీరే చూస్తారండి ఒక మంచి రిజల్ట్ అనేది అయితే వచ్చి తీరుతుంది. ఏదో ఒక రకంగా మీకున్న కష్టాలన్నీ ఏవి చెప్పుకున్నారో, ఆరోగ్యపరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, అప్పుల పరంగా
పొందగవచ్చనమాట. ఇవన్నీ కూడా అనమాట తీరే అవకాశాలైతే మీకు వచ్చి తీరుతాయి అని కూడా పండితులంటున్నారు. ఇది మీరు ఏం చేస్తారంటే రేపు సాయంత్రం పూట చేయాలండి. సంధ్యా సమయంలో చేయటం వల్ల రిజల్ట్ అనేది వస్తుంది. ఇక మీరేం చేస్తారంటే ఈ విధంగా చేసిన తర్వాత గమ్మన ఇంట్లోకి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఉండిపోండి. మీకు తొందరగానే రిజల్ట్ అనేది కనపడుతుంది.